ఈరోజు తెలుగు భాష గురించి చెప్పాలనుకున్నాను. దయచేసి స్క్రోల్ చేయకుండా మొత్తం వినండి. తెలంగాణ పాఠశాలలో సిబిఎస్ఈ, ముఖ్యంగా తెలంగాణలోని సిబిఎస్ఈ పాఠశాలలో చదివే రాష్ట్రేతర పిల్లలకు కూడా తెలుగు అభ్యసించాలని సదుద్దేశంతో కంపల్సరీ తెలుగు అని ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం వారు. అయితే ఇతర మాధ్యమాల కోసం 1 నుండి 5వ తరగతి వరకు తేనె పలుకులు, 6 నుండి 10వ తరగతి వరకు వెన్నెల పుస్తకాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటినే గత ఏడాది వరకు బోధించినప్పటికీ కానీ ఈ విద్యా సంవత్సరం కోసం తెలుగు ద్వితీయ భాషగా చదివే అన్ని తరగతుల విద్యార్థులకు కేవలం ఇతర మాధ్యమాల కోసం ఏర్పాటు చేసిన పుస్తకాలే చదివించాలని సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది. అలా చేయడం వల్ల రాష్ట్రేతర పిల్లల చదువు పక్కన పెడితే వాళ్ళకు తెలుగు వస్తుందా రాదా, వాడు తెలుగులో మాట్లాడడా, తెలుగు చదవగలడా అనే విషయాన్ని మనం పక్కన పెడదాం. ఉన్న తెలుగు కాస్త పోతుంది. అసలు తెలుగు పిల్లలకు భాష మీద పట్టు లేకుండా పోతుంది. మాతృభాష తెలుగు పిల్లలు తెలుగు కాని పిల్లలకు ఒకే పుస్తకం పెట్టడం వల్ల అసలు తెలుగు పిల్లలు స్టాండర్డ్ తగ్గిపోతుంది. ఒకప్పుడు ముందుగా నిజంగా చెప్పాలంటే మనం తెలుగు భాష ఇంటర్మీడియట్లో లేదు, ఉన్నప్పటికీ అది ఎవరూ తెలుగును పట్టించుకోవడం లేదు. అంతేకాదు ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకుంటాడు, వాడు రాసేది తెలుగులో లేదా ఇంగ్లీష్లో సంస్కృతం రాస్తాడు. కానీ తెలుగు ఎక్కడుంది? తెలుగును అసలు అది తీసుకున్నా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. మార్కులు స్కోరింగ్ అని చెప్తారు. ఇంకొన్ని పాఠశాలలోనైతే తెలుగును బోధించడం చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా మనం నేర్చుకునే వ్యాకరణాంశాలు కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పటి వ్యాకరణాన్ని చూసుకుంటే ఇప్పటి వ్యాకరణాన్ని చాలా తగ్గించినప్పటికీ మరీ మాతృభాష అంటే చాలా చులకనైపోతుంది. మాతృభాష నేర్చుకోవాలి, మాతృభాష రావాలి, మాతృభాష యొక్క గొప్పతనమని ప్రసంగాలకే పరిమితమైపోతున్న ఈ తెలుగును ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి మాతృభాష తెలుగు నేర్చుకోవాలనే ఉద్దేశమే ఉన్నప్పటికీ ఎక్కడుంది? అసలు తెలుగు పిల్లలకు స్టాండర్డ్ తగ్గి ఇతర రాష్ట్రాల పిల్లల స్టాండర్డ్ పెరిగి ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఈ భాష కోసం ప్రభుత్వం ఒక కోడ్ ఏర్పాటు చేయగలిగితే ద్వితీయ భాష చదువుకునే పిల్లలకు తృతీయ భాష చదువుకునే పిల్లలకు సులభతరం అవుతుంది. దీని గురించి ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ ద్వితీయ భాషా పిల్లలకు, తృతీయ భాషా పిల్లలకు తేనె పలుకులు మరియు వెన్నెల ఉంచి వారి స్థాయికి తగ్గట్టు కరికులం ఏర్పాటు చేయాలని నా ప్రార్థన కూడా. దీన్ని గురించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చూసినప్పటికీ దాన్ని ఫార్వర్డ్ చేసి ఒక ప్రభుత్వం వరకు కూడా చేరితే చాలా సంతోషం. ఇది ప్రతి తెలుగు ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయం, మన్నన, కోరిక. దయచేసి ఇది అందరూ ముందుకు పంపించగలరు. అంతేకాదు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నందుకు మన భాషను నేర్చుకోవడం చాలా గొప్పతనమైనప్పటికీ ఒకే పుస్తకం పెట్టడం వల్ల అసలు తెలుగు పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. దయచేసి తెలుగును కాపాడండి.